నమస్కారాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిణామాలు కూడా మిత్రులకు అందరూ కూడా తెలుసు. ఎన్నికలు అనేది గెలుపు ఓటములు సహజం. ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచి ఒక పార్టీ ఓడిపోవడం అనేది సహజం. కానీ ఈరోజు గెలిచిన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిగా గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు చూస్తుంటే చాలా భయాందోళనగా ఉన్నాయి. వ్యక్తుల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, దర్జనలు పిచ్చిమీరిపోతున్నాయి. ఈ జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు అల్లరిమూకలు ఉన్మాదంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలిచాను. ఎప్పుడు కూడా నా కార్యకర్తలు ఇలాంటి దాడులకి, దౌర్జన్యాలకి, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ఎప్పుడు కూడా ధ్వంసం చేయలేదు. అలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కూడా లేవు. అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేవు. కానీ ఈరోజు ఇలా జరుగుతున్నా కానీ ఆ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చోద్యం చూస్తున్నారు. ప్రమాణ స్వీకారం కాకముందే ఈ వారం రోజులు పరిణామాలు చూస్తుంటే ఒక దమనకాండగా ఈరోజు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ముందు జరిగితే మటుకి వైఎస్ఆర్సీపీ గట్టిగా ఎదుర్కోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. నేను ఈరోజు ఆ పార్టీ అధినేతల్ని కోరుతున్నాను, ఇప్పుడైనా కానీ మీ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్ని సమయంతో వ్యవహరించమని అడుగుతున్నాను. అలాగే పోలీసులు కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఎవరైతే ప్రజలు మంచి చేయాలని గెలిపించుకున్నారో ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా కానీ మీ కార్యకర్తలకి చెప్పి ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే పోలీసులు, ప్రభుత్వం కూడా వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.